నా పేరు పార్వతి. నేను గవర్నమెంట్ హాస్పిటల్ ఎంప్లాయీని. నాకు 50 సంవత్సరాలు. నేను థైరాయిడ్ ప్లస్ మెనోపాజ్ స్టేజ్లో ఉన్నాను. థైరాయిడ్ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నా డ్యూటీస్ వల్ల నాకు నిద్ర తక్కువగా ఉండిద్ది. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క డ్యూటీలు చేస్తూ ఉంటాను నేను. దానివల్ల నిద్ర సరిపోదు. దానివల్ల థైరాయిడ్ రావడం వల్ల నాకు ప్రాబ్లమాటిక్గా ఉంది. బాడీ హెవీగా అవ్వడము, నీరసంగా ఉండడము, నిద్ర ఎక్కువ పోవాలనిపించటము, పడుకుంటే నిద్ర పట్టకుండా ఉండడము, ఇలాంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నాను. నాకు నా కొలీగ్ ఒకళ్ళు ఇది ప్రిఫర్ చేశారు. ఐ పల్స్, ఐ కాఫీ 2 వాడితే ఇమ్యూనిటీ పవర్ బూస్టప్ అవుతుంది. ప్లస్ ఐ కాఫీ వాడితే షుగర్ లెవెల్స్ కూడా మెనోపాజ్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి 50 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాం కాబట్టి మెనీ మోర్ ప్రాబ్లమ్స్ మీకు దగ్గరలో ఉంటాయి కాబట్టి ఇవి వాడితే మీకు బాగుంటుందమ్మా అని చెప్పారు. సో నేను దీనికి ఇష్టపడి తీసుకున్నాను, నమ్మకంతో తీసుకున్నాను. దీని గురించి నాకు ఫస్ట్ అసలు ఏమీ తెలియదు. నా కొలీగ్ చెప్పడం వల్ల నేను ఇది తీసుకోగలిగాను. ఇది తీసుకొని మొదలుపెట్టాను నమ్మకంతో. 5,000 అయినా సరే ముందే ప్రికాషన్ తీసుకోవాలి కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టి ఇదే చేసేదానికన్నా ముందే నేను వాడుకుంటే మంచిది అనే నా యొక్క నమ్మకంతో మా మదర్కి 84 సంవత్సరాలు, ఆమెకి నాకు ఇద్దరికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తీసుకున్నా. ఇవి 2 కూడా నాకు 15 రోజులు మాత్రమే వచ్చాయి. కానీ మళ్ళీ నేను దీనికి ఇష్టపడి మళ్ళీ తీసుకున్నా. నాకు ఇప్పుడు నేను చాలా యాక్టివ్గా పని చేసుకోగలుగుతున్నాను. మార్నింగ్ 4కే లేవగలుగుతున్నాను. నిద్ర లేదు, నిద్ర సరిపోవటం లేదు అనే సమస్య కూడా లేదు. చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు ఏసీఎల్ సర్జరీ జరిగింది కాలుకి. అది కూడా చాలా పెయిన్ ఉండేది. ఈ కాలు వల్ల ఈ కాలు కూడా నొప్పి వచ్చేది నాకు. ఆ పెయిన్ కూడా చాలా నేను టాలరేట్ చేయగలిగాను. నేను ఈ వయసులో వంగి ముగ్గు కూడా వేయగలిగాను. నేను చాలా ట్రస్టీ చేశాను. ఈ యొక్క ఐ పల్స్ కానీ, ఐ కాఫీ కానివ్వండి, ఐ కేర్ కానివ్వండి, నేను చాలా ట్రస్ట్ చేశాను. మీరు ఇది నమ్మగలిగితే, మనం నమ్మకం ఉంచితే ఈ ప్రోడక్ట్ మనం ఉపయోగించుకోవచ్చు. వైద్యం మనకి ఏదన్నా జబ్బు వచ్చిన తర్వాత హడావుడిగా వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టే కన్నా ముందే ప్రికాషన్కి మనం ఇది వాడి చూస్తే 5,000 నెలలో మనకేం నష్టం కాదు. మన ఆరోగ్యం కన్నా ఏమీ లేదు. మంచంలో పడ్డాక ఎవరు హెల్ప్ చెయ్యరు. మనమే మన శరీరాన్ని మనమే కాపాడుకోవాలి. భార్య అయినా భర్తకు తోడు, భర్త అయినా భార్యకు తోడు, భార్యాభర్తలకి పిల్లల తోడు అనుకుంటాం. కానీ మంచంలో ఉన్నప్పుడు ఎవరు తోడు ఉండరు. మనమే ఇచ్చేసుకోవాలి. మనకి నమ్మకంతో ఏదైనా చాలామంది చెప్తారు, ప్రోడక్ట్స్ చాలా వస్తూ ఉంటాయి. మనం నమ్మకంతో మన ప్రోడక్ట్ మీద ఇచ్చేసి దేవుడు మనకు సహాయం చేస్తాడు అనే ఉద్దేశంతో మనం ఎట్లయితే పూజ చేస్తామో, ఎట్లయితే మనం ప్రార్థన చేస్తామో, ఎట్లయితే ఖురాన్ చదువుకుంటామో, అలాగే మనం కూడా ట్రస్ట్ చేసి ఒక దాని మీద నమ్మకంతో ఉన్నప్పుడే 90% మనకు నయమవుతుంది. 10% మనం ఖర్చు పెడుతున్నాం. డబ్బులు ఉన్నప్పుడు ఎవరైనా చెప్తారమ్మా ముచ్చట్లు అనుకోవచ్చు. కానీ నేను దీన్ని ట్రస్ట్ చేశాను. అందుకనే నేను మీకు చెప్పగలుగుతున్నాను. ఐ లైక్ దిస్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సో మచ్. అయిపోయింది మేడం.